ఈరోజు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మిగతా పెద్దలందరికీ, పార్టీ తెలుగుదేశం కార్యకర్తలకి, గ్రామంలో ఉండే ప్రజలకి, మండల తాలూకా ప్రజలకి, అందరికీ, రాష్ట్ర ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గ్రామంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. తర్వాత మాకు మా పెద్ద ఆయన గురువు అయిన తాత అయినటువంటి ధనికల నరసింహ గారు ఈ ఊరు నుంచే, ఈ కాకులవారిపల్లి నుంచే ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత రాజకీయంలో మా ఊరు జడ్పీటీసీ చేశాయి, ఎంపీటీసీలు చేశారు, సింగిల్ విండో ప్రెసిడెంట్లుగా చేశారు, మార్కెట్ యార్డ్ చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. అప్పటి నుంచి 77 నుంచి కూడా వెంకయ్య నాయుడు 2 దఫాలు మా ఊర్లో స్టాంపింగ్ చేశారు, అంటే ఓట్లు వేసుకున్నారు. ఒకే పార్టీ, ఇప్పటికి కూడా మా ఊరంతా కలిసి ఒకే పార్టీగా ఉంటున్నాము. కానీ ఎన్టీఆర్ విగ్రహానికి మా ఊర్లో అందరూ సందాలు వేసుకొని విగ్రహం ప్రతిష్ఠించారు. కానీ ఆ విగ్రహానికి మేము ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము. ఆయన అనేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను. మీ గ్రామంలో వల్లే మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మేము రోడ్డు మాకు ఎమ్మెల్యే మీద, పార్టీ మీద అత్యంత గౌరవం ఉంది. మిగతా వ్యక్తులు ఎవరున్నా మాకు సంబంధం లేనిది. మేము ఓట్లేసింది ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే మా రోడ్డు వేసింది కాబట్టి మేము పార్టీని కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. తర్వాత ఈ కార్యక్రమానికి రమ్మని కూడా ఎమ్మెల్యేని కోరడం జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి లేట్ అవుతుందిలే, ఎందుకు మీరే చేసుకోండి, గ్రామ ప్రజలు ఈ గ్రామంలో 2గా చీలిపోయేటట్టుందన్న ఈ గ్రామము. అటు పార్టీ తరఫున పేర్లు వేయాలని ఒకరు, పేర్లు వద్దని ఒకరు, ఈ విధంగా అనుకోవడంలో ఎమ్మెల్యే గారు కూడా దాన్ని సహకరించి మీరే చేసుకోండి అన్న, మంచిగా ఉంటుంది, నేను కూడా రావట్లేదులే అని చెప్పాడు. దానికి అందరం అంగీకరించాము. కానీ ఎమ్మెల్యే గారు మాకు 200 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు కాబట్టి రోడ్డు వేసినందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ఎమ్మెల్యే గారికి. ఆ పార్టీ మీద కానీ ఆయన మీద కానీ మాకు ఎలాంటి దేశం లేదు. ఈ కన్వీనర్లు లేకపోతే ఇంకో పదవులు ఉన్న వాళ్ళు కావాలని ఊర్లో తెలుగుదేశం పార్టీలోనే 2గా చీలగొట్టాలని ఒక గ్రూప్ని అటు ఒక గ్రూప్ని ఇటు చేల్చుకొని పోషిస్తున్నారు. అలాంటి ఊరి పెద్దలను, గ్రామస్తులను ఎవరిని గౌరవించకుండా అలాంటి కార్యక్రమాలు చేయొద్దని మేము మండల నాయకులకు కానీ అందరికీ చెప్తున్నాం. అదేవిధంగా మండల కన్వీనర్ 5 దఫాల మించి ఉన్నారు. పార్టీలో పుట్టినప్పటాల మించి పార్టీలో మా గ్రామంలో తెలుగుదేశానికి అభిమానం, తెలుగుదేశం పార్టీ పుట్టినాల మించి, అలాంటి పార్టీ పుట్టినప్పటాల మించి కూడా ఉన్న ఏగ్రేయంగా ఉన్న ఊరు కూడా ఎవరు చెప్పినా లెక్క చేయకుండా ఎమ్మెల్యే గారు కూడా 5 దఫాలుగా అతనికి ఇస్తూ సమర్థిస్తున్నారు. అందువల్ల మా గ్రామంలో ఎటువంటి తగాదు లేకుండా మేము ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు చేస్తున్నారు. రెయ్యింబగులు మన ఎమ్మెల్యే గారిని కలిస్తే, ఉగ్ర నరసింహారెడ్డి గారిని కలిసాము. కలిస్తే ఏందయ్యా మీ పార్టీ